ఈటెల రాజేందర్ పైన ఎటు ఉండబోతుందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకసారి ఆ మాటలు ఏమన్నారు చూద్దాం. నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజురాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతుందని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తాను. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజురాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతుందని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తాను. అందుకని నాగేశ్వర్ గారు, ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే ఆయన ఏదైనా కొత్త దారిలో వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? సో ఆయన ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వండర్ఫుల్ అట్రాక్టివ్ ఆప్షన్ లేదు. వెనక్కి వెళ్ళి బీఆర్ఎస్లో చేరినా ఆయన పొలిటికల్ క్యారియర్ కాస్త కొన్నేళ్ళు వెనక్కు తిరగడమే. ఎందుకంటే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడైతే 2028 వరకు మంత్రి అయ్యే అవకాశం లేదు. సో అందువల్ల బీఆర్ఎస్లో చేరినా ఆయనకు ఇమీడియట్గా ఆప్షన్ లేదు. కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ఇప్పటికే నాయకులు ఎక్కువ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఈటెల రాజేందర్ మంత్రి చేస్తుందా? సో కాంగ్రెస్ పార్టీలో మంత్రి కావటానికి ఇప్పుడు ఆల్రెడీ పెద్ద రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందే మంత్రి పదవి ఇస్తారని హామీ తీసుకుని వచ్చాడు. ఆయన మంత్రి కాలే. ఇప్పటికీ ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేనప్పుడు కూడా ఎవరు పార్టీలు మారినా ఆ పార్టీని అంటి పెట్టుకొని కమిటెడ్గా ఆదిలాబాద్ జిల్లాలో కష్టకాలంలో పనిచేశాడు. వాళ్ళిద్దరే కాలే. సుదర్శన్ రెడ్డి సయాన ముఖ్యమంత్రి, మీరు ఎవరినన్నా ఇచ్చుకోండి, ఒక్క సుదర్శన్ రెడ్డికి ఇవ్వండి అని అన్నారని మీడియాలో చదివాం. అయినా కాలే. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుని మంత్రి చేస్తుందా? ఈటెల రాజేందర్ మంత్రి కాగలడు తప్ప ముఖ్యమంత్రి కాగలడా కాంగ్రెస్లో? అది లేదు. మరి ఇది అందువల్ల ఆయనకున్న ఆప్షన్స్లో మొదటిది బీజేపీలోనే ఏదైనా పదవి రావాలి. ఏ పదవి రావాలి? ఇప్పుడైతే పార్టీ అధ్యక్షుడు కాలేడు. అట్లీస్ట్ ఈ ప్రెషర్ వల్ల రామచంద్రరావు రామచంద్రరావు టర్మ్ అయిపోయాక మీకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరు బీజేపీ అధ్యక్షుడు అవుతారనేది కీలకమైంది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది కనుక. సో బీసీ రేపు ఆయన రాజేందర్ కనుక పార్టీ ప్రెసిడెంట్ అయితే సహజంగానే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు బీజేపీకి. సో అది అవకాశం కొరకు ఈ ప్రెషర్ పెట్టడం ఒక టాక్టిక్ కావచ్చు. లేదు ఇమీడియట్గా కేంద్ర మంత్రివర్గంలో ఉంటే అప్పటి వరకు పొటెన్షియల్ కంటెండర్గా మిగులుతారు. సో కేంద్ర మంత్రివర్గంలో కూడా తనకు స్థానం వస్తుందా అనే అనుమానం ఉండొచ్చు. దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి చేయొచ్చు. ఈ రెండు జరగాలి అంటే కాస్త ప్రెషర్ పెట్టాలి. ఎందుకంటే రాజేందర్కి ఆల్రెడీ బీజేపీలో ఒక విజయం సాధించున్నాడు. ఆయన ప్రెషర్ పెట్టడం వల్ల ఆ సమయంలో బీజేపీలో మోస్ట్ పాపులర్ లీడర్గా ఉన్న బండి సంజయ్ని పక్కకు తప్పించాడు. నరేంద్ర మోడీ కూడా జాతీయ కార్యవర్గ మీటింగ్లో మీరు బండి సంజయ్ ప్రజా సంఘాలను అప్రిషియేట్ చేసి బండి సంజయ్ని ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇవ్వమని అడిగారు. ఆఖరికి బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల నాయకుల్ని తెలంగాణ వెళ్ళి మీరు ప్రజా సంగ్రామ యాత్ర ఫాలో కండి అన్నాడు. ఇంతకన్నా సర్టిఫికేట్ ఏం కావాలి సంజయ్కి? అలాంటి అతన్ని మార్చగలిగాడు ఈటెల రాజేందర్. అది మామూలు కెపాసిటీ కాదు కదా. సో ఇంత విజయం సాధించిన తర్వాత రాజేందర్కి ఏమనిపిస్తుంది? సో ఇంకా ప్రెషర్ పెడితే బీజేపీలో ఏదైనా సాధించవచ్చు. బీజేపీ ఇట్లా మా పార్టీ అట్లా కాదు, ఇట్స్ పార్టీ విత్ డిఫరెన్స్, మా పార్టీలు ఎలా నడవదు అని అంటారు. నడిచింది కదా, ఆల్రెడీ రాజేందర్కు స్వీయ అనుభవం ఉంది కదా. సో రాజేందర్ తప్పే ఉంది? నా స్వీయ అనుభవంతో నేను సంజయ్ని లేకుండా పదవి నుంచి తీసేశాను. సో అందువల్ల ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అని అంటారు. పోనీ ఒకవేళ బీజేపీలో ఏ పదవి రాకపోయినా తన రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా రాజకీయాల్లో నిలదొక్కుంటాడు. అందువల్ల ఇలా బీజేపీలో ఉండడం కొరకు తన రాజకీయ ఉనికిని రాజేందర్ పోగొట్టుకొదుచుకోండి. మల్కాజ్గిరిలో ఆయనకు రాజకీయ ఉనికి లేదు. మల్కాజ్గిరి ఈజ్ ఓన్లీ రీహాబిలిటేషన్. అంటే అక్కడ హుజురాబాద్లో ఓడిపోయాక, గజ్వేల్లో ఓడిపోయాక ఒక రీహాబిలిటేషన్లో భాగంగా, ఎందుకంటే రాజకీయ నాయకులు రెకనింగ్లో ఉండాలి అంటే ఏదో ఒక పదవి లేకపోతే పాలిటిక్స్లో రెకనింగ్లో ఉండడం కష్టమవుతుంది. అందువల్ల రాజేందర్ ఎంపీగా మల్కాజ్గిరికి వచ్చారు. అందువల్ల ఆయన ఏరియా కాదు, ఆయన ఇలాకా కాదు. అఫ్కోర్స్ ఆయన ఇల్లు అక్కడ ఉండొచ్చు, ఇల్లు అందరి హైదరాబాద్లో ఉంటాయి, అది కాదు కదా. సో ఫండమెంటల్గా ఆయన పొలిటికల్ బేస్ హుజురాబాద్.
సో తన పొలిటికల్ బేస్లో తన ఉనికికి ప్రమాదాన్ని నివారించుకుంటే ఒకవేళ బీజేపీలో ఏ పదవి రాకపోయినా ఆయనకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి. బీజేపీలో పదవి వచ్చినా ఆయనకు ఆప్షన్ ఉంటాయి. అందువల్ల తన స్థావరాన్ని ఆయన పదిలపరచుకోవాలి. అందుకే ఇవాళ చూడండి బయటలో ఏముంది, హుజురాబాద్లో మాకు ఎవరు అడ్డు రావద్దు, మా జోలికి రావద్దు. కానీ బీజేపీలో అలా ఉండదే, సమస్య అది కదా. బీజేపీలో సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్యానర్ మీద ఫోటో వేయాలి, ఎవరు వేస్తారు? రామచంద్రరావు ఫోటో అని ఉంటుంది, బండి సంజయ్ ఫోటో ఉండదు. రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడు, ఆయన కన్నా సీనియర్లు ఉన్నారు అంటే సీనియర్లు ఉండొచ్చు, కానీ ఆయన ఫోటోని ఉంటుంది. ఎందుకంటే పార్టీ ప్రోటోకాల్ ఉంటుంది. శాసనసభా పక్ష నేత, శాసన మండలి పక్ష నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఈ మూడే ఉంటాయి. మీరు లేకపోతే ఒక ప్రెసిడెంట్ మోడీ, అమిత్ షా, లేకపోతే రామచంద్రరావు ఉంటుంది. సో ఇతర నాయకులు ఎందరు సీనియర్లనే కానివ్వండి, రామచంద్రరావు ఎన్నడైనా ఎంపీ అయిందా, ఎన్నడైనా ఎమ్మెల్యే అయిందా, ఆయన ఎమ్మెల్సీనే అయిండు కదా, ఇవన్నీ నడవాయి కదా పార్టీలో. పార్టీకో సిస్టమ్, పార్టీకో విధానం ఉంటుంది. హుజురాబాదు అనేది ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో లేదు. సో హుజురాబాద్ ఉన్నది బండి సంజయ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. బండి సంజయ్కి రాజేందర్కు పడదు. సో సహజంగానే బండి సంజయ్ ఎంపీగా ఉన్న ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో అటానమస్ స్వయం పాలిత ప్రాంతంగా రాజేందర్ ఉండదలుచుకున్నాడు. అది బీజేపీలో సాధ్యమవుతుందా అనేదే క్వశ్చన్. సాధ్యం కాదు కనుకనే గౌతమ్ రెడ్డి రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా లేక చదవండి మీరు. ఈటల వర్గాన్ని అణచివేస్తున్నారు, అవమానిస్తున్నారు, అందుకే నేను నా పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని క్లియర్గా అన్నాడు కదా. సో అందువల్ల బీజేపీ నుంచి రాజేందర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే తన స్థావరమైన హుజురాబాద్లో తనను బండి సంజయ్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్న అదొక అటానమస్ రీజన్గా గుర్తించి తనకు అప్పచెప్పాలని. అది మరి బీజేపీ అంగీకరిస్తుందా, బండి సంజయ్ ఎలో చేస్తాడా, అదొక డైమెన్షన్. అలా కానప్పుడు ఏంటి అనేది రకరకాల ఫ్యాక్టర్స్ ఇవాళ ఆయన మాటల్లో తెలుస్తుంది. ఒకటి బీసీ వాదం. సో తెలంగాణలో ఆల్రెడీ బీసీ వాదం బలంగా నడుస్తుంది. మమ్మల్ని మించిన బీసీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరని అందరూ చెప్పుకుంటున్నారు. సో ఈ చెప్పుకునే క్రమంలో కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇచ్చారు. కవిత నేనే పోరాటం చేశాను, నా పోరాటం వల్ల వచ్చిందని ఆమంటున్నారు. బీఆర్ఎస్ అసలు ఎవరు అందరూ నాటకాలు ఆడుతున్నా అంటున్నారు. బీజేపీ వాళ్ళు మా ప్రైమ్ మినిస్టరే బీసీ, మా ముఖ్యమంత్రిని బీసీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి బీసీ చేస్తుందా అని వాళ్ళు అంటున్నారు. బీసీ ఉద్యమ నాయకుడైన ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఆయనకు ఎంపీగా చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇంత పోటీ ఉన్నది బీసీ వాదం కొరకు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఆ బీసీ వాదం ఎత్తుకొని, ఎందుకంటే ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్నారు చూడండి, 108 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నేనే ఇప్పించాను, బీసీ కాంక్లేవ్ పెట్టించాను, నా కృషి వల్లనే రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి బీసీలకు. అంటే బీఆర్ఎస్లో బీసీలకు జరిగిన లాభ ప్రయోజనాల వెనకాల కూడా నేనున్నాను అని ఈటల రాజేందర్ స్పష్టంగా చెప్పాడు. సో అందువల్ల రేపు బీసీ వాదాన్ని ఎత్తుకొని ఆయన సొంత రాజకీయ పార్టీ పెట్టచ్చు. వాస్తవంగా ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడే సొంత పార్టీ పెడదామన్న ఆలోచన ఉందని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు. ఆలోచన ఉంది, ఆ రకమైన చర్చలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొత్త పార్టీ నిలబడుతుందా? ఎందుకంటే ఈటల రాజేందర్ బీసీల కొరకు ప్రయోజనాల కొరకు పనిచేస్తానని చెప్పాడు. కానీ పెద్ద పెద్ద బీసీ ఉద్యమాలు నడిపాడు. ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, జీవితం అంతా బీసీ బిడ్డల కొరకే బతికాడు, పాపం పనిచేశాడు కూడా. ఎందుకంటున్నా పాపం అంటున్నా అంటే అంత పనిచేసిన ఆయనకు వచ్చిన పదవి ఏంటి ఇంతవరకు? ఒక ఎంపీ, మొన్న అంతకుముందు ఒక ఎమ్మెల్యే, అంతే కదా. సో బీసీల కొరకు ఏ మంత్రులు, అనేక మంది బీసీ మంత్రులు కూడా చేయనంత కృషి ఆర్ కృష్ణయ్య కమిట్మెంట్తో చేశాడు. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, హైదరాబాద్ నగరంలో ఒక బీసీ విద్యార్థికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు డేర్గా వెళ్ళేది ఆర్ కృష్ణయ్య ఇంటికి, ఇంకెక్కడ పోరు. ఆర్ కృష్ణయ్య వాళ్ళని వేసుకుంటాడు. ఓ అంబాసిడర్ కారు ఉండేది, అందరూ కూర్చొని డీజిల్ కొట్టి ఈత్తుకుంటారు, పోతున్నారు. ఇక పోయి సెక్రటరీలో వాళ్ళ పని చేసేదాకా వదిలేవాడు కాదు. సో ఈ చరిత్ర ఉన్న ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థి అని చెప్పి తెలుగుదేశం పార్టీ 2014లో పెట్టింది. ఏమైంది? ఆయన టీడీపీ రాలేకపోయింది. రెడ్ల నాయకత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ పీసీసీ ప్రెసిడెంట్గా వేసి రాజకీయం చేసింది. కానీ 2014లో ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చి కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి బీజేపీ బయలుదేరింది. 14% ఓటింగ్ దగ్గర ఆగిపోయింది. సో 8 ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది. సో మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి బీసీల విషయాల్లో కూడా.
దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ ప్రామినెంట్ బీసీ లీడర్ తెలంగాణ, మామూలు బీసీ నాయకులు కాదు. తెలంగాణ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2. సో నరేంద్ర సో హిందుత్వ పాలిటిక్స్లో కూడా టవరింగ్ బీసీ నాయకుడు. కానీ వీళ్ళెవరూ కూడా ప్రభావాన్ని తెలంగాణలో బీసీ రాజకీయాలను చూపెట్టలేకపోయారు. సో ఇన్ని జరిగినాక ఇప్పుడు కొత్తగా బీసీ వాదం ఆధారంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి అది అధికారంలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఉండాలి అని కోరుకుందాం. ఎందుకంటే నిజమే, న్యాయం కూడా. ఎందుకంటే 50% పైగా బీసీలు ఉన్నారు. ఆయన ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు నుంచి తెలంగాణ వరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదు, కరెక్టే. కానీ ఆ రకమైన సామాజిక ఉద్యమాలు నడిచి ఆ రకమైన బీసీ అస్తిత్వ రాజకీయాలు నడిస్తే బీహార్ లాగా ఉత్తరప్రదేశ్ లాగా మీకు బీసీ నాయకులు అవుతారు. కానీ తెలంగాణలో బీసీ అస్తిత్వ ఉద్యమం లేదు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఉన్నది, నక్సలైట్ ఉద్యమాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమాలు ఉన్నాయి, మలి దశ తొలి దశ ఉద్యమాలు. అందువల్ల ఇట్లా అందరికి అదొక ఆప్షన్. కాదనుకుంటే బీఆర్ఎస్లోకి వెళ్ళడం, లేదా వెనక్కు హోమ్ కమింగ్. ఆల్రెడీ సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగుతున్నాయి. ఎంత నిజమో నాకు తెలియదు. కేసీఆర్ రాత్రి మాట్లాడిన ఈటలతో అని, కాళేశ్వరం సందర్భంగా ఈటల హరీష్ రావును కలిశాడని, కేసీఆర్తో హరీష్ రావు మాట్లాడించారని అఫ్కోర్స్ ఇద్దరు ఖండించారు. సో వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో గర్వాప్సీ ఏమైనా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీ కనుక ఈ బీజేపీని బలహీనపరచడానికి ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ నుంచి కవితను, బీజేపీ నుంచి రాజేందర్ను కూడా తమ వైపు తిప్పుకోగలిగితే ఉపయోగం అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏం చేస్తుందో చూడాలి. అందువల్ల యాజ్ ఇస్ ఆప్షన్స్ ఓపెన్. సో అది బీజేపీలోనే అకామిడేట్ కావాలని చూస్తాడు. కానప్పుడు ప్రత్యామ్నాయాలు నాకు ఉన్నాయని చెప్పడానికి ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నాడు. రైట్, చూద్దాం మరి ఈటెల రాజేందర్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఇప్పటికైతే ఆయన ఆవేదనతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, సంఘర్షణ పడుతూ ఉన్నారు. అందుకే ఈటెల రాజేందర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. మరి చూద్దాం ఆయన భవిష్యత్తులో కొత్త పార్టీతో వెళ్తారా, లేదంటే వ్యూహాత్మకంగా బీజేపీలోనే వెళ్తారా, లేదు ఆల్రెడీ ఉన్న పార్టీలోకి వెళ్తారా?